హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో హోమ్మేకర్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మన ఛానల్లో చాలా ఈజీగా ఇంట్లోనే సేమియా డ్రై ఫ్రూట్ ఫలూడా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ కోసం మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ, అంజీర్ అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కాకుండా సేమియా, బాయిల్ చేసిన సేమియా, అలాగే సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజలు, ఇంకా కస్టర్డ్ మిల్క్, ఇంకా మనకి నచ్చినవి ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ అవన్నీ ఏవైనా. సో ఫస్ట్ అయితే ఈ ప్రిపరేషన్ కోసము సేమియాని ఉడకబెట్టుకుందాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని మరిగిద్దాము. ఫస్ట్ ఆ వాటర్ మరిగించేలోపు ఇంకో పక్కనే మనం సబ్జా గింజల్ని నానబెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని మనం 1 or 2 స్పూన్స్ మనకి నచ్చినన్ని సబ్జా గింజలు వేసుకొని నానబెట్టేస్తే ఒక గంటలో చక్కగా ఉబ్బిపోతాయి అవి. ఇప్పుడైతే వాటర్ మరిగిపోయిన తర్వాత అందులో సేమియా వేసుకొని ఉడికించుకుందాము. సేమియా అంతా బాయిల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేద్దాము. ఇలా ఎక్స్ట్రా వాటర్ని అంతా స్ట్రైన్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకుందాము. దీనికోసం మనం కుక్ చేయాల్సినవి అయితే రెండు, ఒకటి సేమియా, ఇంకొకటి కస్టర్డ్ మిల్క్. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా. సో మేమైతే బౌల్లో చూపిస్తున్నాము. ఒక బౌల్లో ఇప్పుడు సేమియా, ఫ్రూట్స్, కస్టర్డ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవడమే, చాలా ఈజీ. కస్టర్డ్ మిల్క్ ఎలా తయారు చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము, తప్పకుండా చూడండి. మనం ఇందులో కస్టర్డ్ మిల్కే వేయాలని ఏం లేదు, మనం బాదం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బయట ఫలూడా మిక్స్ కూడా దొరుకుతుంది కదా, ఆ ఫలూడా మిక్స్తో కూడా ఫలూడా మిక్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసాము, మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సబ్జా గింజలు చూసారా చక్కగా నానిపోయాయి. సబ్జా గింజలు అయితే చాలా మంచిది కదా హెల్త్కి. ఇంకా ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేస్తుంది, మనం ఇలానే కాకుండా ఆ సబ్జా గింజల్ని బటర్ మిల్క్లో కానీ లెమన్ వాటర్లో కానీ అలా వేసుకొని తాగుతూ ఉంటే బాడీలో హీట్ కూడా తగ్గిస్తుంది, చాలా మంచిది హెల్త్కి. అండ్ దీన్ని ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా చేయడం కోసం మేము ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసాము. ఇందులో అన్నీ యాక్చువల్లీ హెల్తీ ఐటమ్సే ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, సబ్జా గింజలు అన్నీ చాలా హెల్తీ ఐటమ్సే కదా. సో టేస్ట్తో పాటు మనకి మంచి హెల్తీగా అలాగే చల్లగా హాయిగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు వచ్చే సమ్మర్లో అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.